'లోకా' మూవీ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్‌గా మాలీవుడ్ నుంచొచ్చి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. నాకు ఈ మూవీ టైటిల్ కార్డ్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇండియన్ మూవీస్‌లో ఈ టైప్ ఆఫ్ టైటిల్ కార్డ్స్ రేర్ అనే చెప్పాలి. యాక్చువల్‌గా మూవీలో ఓన్లీ చంద్ర క్యారెక్టర్ వరకే ఎక్స్‌ప్లోర్ చేసిన టైటిల్ కార్డ్స్‌లో యూనివర్స్‌కి కావాల్సిన సెటప్ చేశారు. ఈ వీడియోలో అందులో సెటప్ చేసిన స్టోరీ గురించి చెప్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంట్రోలో ఈ ప్లేస్ చూడటానికి ఒక డిస్టోపియన్ వరల్డ్ లాగా ఉంది. చుట్టూ ఎడారి లాంటి ప్లేస్‌లో ఓపెన్ అవుతుంది. ఇది బేసికల్లీ ఎర్త్ కాదు, వేరే గ్రహం. ఇక్కడ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ ప్లానెట్ డైనమిక్స్‌కి అవన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ఒక క్వీన్ ఒక పర్సన్‌కి ఏదో రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక పిల్లోడు ఉన్నాడు గదా! ఇది మోస్ట్‌లీ క్వీన్ కొడుకై ఉంటాడు. ఈ సీన్ చూడటానికి ఎలా ఉందంటే, ఈ గ్రహంలో మోస్ట్‌లీ న్యాచురల్ రిసోర్సెస్ కంప్లీట్ అయ్యి, ఇంక అంతరించిపోయే స్టేజ్‌లో ఉండుంటుంది. సో, ఎలాగైతే 'మ్యాన్ ఆఫ్ స్టీల్' మూవీలో క్రిప్టోన్ ఎండింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సర్వైవల్ కోసం వేరే ప్లానెట్స్ వెతుకుతారో, అలాగే ఇక్కడ గూడా ఈ క్వీన్ ఈ పర్సన్‌ని వేరే ప్లానెట్స్‌కి వెళ్లి సర్వైవల్‌కి ఏది సూటబుల్ అనేది చూడమంటుంది. అండ్ ఇది మా థియరీ మాత్రమే. డైరెక్టర్ ఏమనుకుంటున్నారనేది ఫ్యూచర్ పార్ట్స్ రిలీజ్ అయితే గాని తెలీదు. అగైన్ కమింగ్ బ్యాక్, ఇక్కడ బ్లూ కలర్ బటర్‌ఫ్లైస్‌ని గూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ స్ట్రక్చర్స్ అన్నీ సిమిలర్ టు ఎర్త్ మ్యాన్ టెంపుల్స్ లాగా ఉన్నాయి. ఈ ఆర్డర్స్ ఇస్తున్న క్వీన్ ఇస్తర్ అండ్ తీసుకుంటున్న పర్సన్ మూతన్. నెక్స్ట్ సీన్‌లో మూతన్ వేరే ప్లానెట్స్ వెతుక్కుంటూ స్పేస్ షిప్‌లో వెళ్తున్నాడు. అండ్ ఆ క్వీన్ బ్యాక్ సైడ్ మనం సోల్జర్స్‌ని గూడా చూడొచ్చు. ఇక్కడ మ్యామూత్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా వీళ్ళకి మ్యామూత్స్ అంటే ఇంపార్టెన్స్ ఏదో ఉంది. చాలా షాట్స్‌లో మ్యామూత్స్‌ని రిప్రజెంట్ చేసేలా ఏదో ఒకటుంది. ఈవెన్ మూతన్ స్టిక్‌కి అండ్ మెడలో లాకెట్‌కి, అలాగే చంద్ర ఇంట్రో ఫైట్‌లో ఈ సోల్జర్ షర్ట్ పైన గూడా సేమ్ సింబల్ ఉంటుంది. అయితే ఈ మ్యామూత్స్ ఎర్త్ పైన గూడా ఉండేవి. బట్ ఇప్పుడు అంతరించిపోయాయి. ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ సేమ్ మన ఎర్త్ మీద ఉండే టెంపుల్స్ లాగా ఉన్నాయి. మూతన్ వెళ్ళే స్పేస్ షిప్ ఎర్త్ పైన క్రాష్ అయింది. బట్ తనొచ్చింది ప్రెజెంట్ టైమ్ పీరియడ్ గాదు. ఎప్పుడో స్టోన్ ఏజ్ టైమ్‌లో. అప్పటి మనుషులకి టెక్నాలజీ అంటే ఏంటో తెలీదు. సో, తనని జూసి ఆది మానవులు భయపడుతున్నారు. మూతన్ని టచ్ చేసినప్పుడు ఇద్దరి ఫింగర్స్ మధ్య ఒక స్పార్క్ లాంటిది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే ఈ షాట్‌లో తను ఫైర్‌ని చూపిస్తున్నాడు. వీళ్ళందరి ఫేసెస్‌లో కొత్త విషయాన్ని చూస్తున్న ఎక్సైట్‌మెంట్ చూడొచ్చు. సో, దీన్ని బట్టి మేబీ ఫైర్‌ని అలాగే సివిలైజేషన్‌ని గూడా మూతన్ ఈ హ్యూమన్స్‌కి చూపించుంటాడు. అండ్ తనొచ్చిన మిషన్ సక్సెస్ అయింది. ఫైనల్లీ తన వాళ్ళు జీవించడానికి హాబిచువల్‌గా ఉండే ప్లానెట్‌ని ఫైండ్ చేశాడు. అదే మన ఎర్త్. నెక్స్ట్ వాళ్ళ క్వీన్‌కి ఎర్త్ గురించి సిగ్నల్ పంపించడంతో వాళ్ళు గూడా ఎర్త్ పైకొచ్చారు. స్లోగా హ్యూమన్ సివిలైజేషన్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళు హ్యూమన్స్‌ని స్లేవ్స్ లాగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పవర్స్ ఉండడంతో ఎదిరించి హ్యూమన్స్ గెలవలేరు. మనుషులతో వాళ్ళుండడానికి బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేయిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టు ఈ బిల్డింగ్ సైడ్స్ కూడా సేమ్ మామూత్స్ రిప్రజెంటేషనే ఉంటుంది. వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక కాపాడమని మూతన్ని మనుషులు కోరతారు. సో, మూతన్ ఇస్తర్‌తో ఫైట్ చేసి గెలుస్తాడు. యాక్చువల్‌గా చంద్రకి బ్యాట్స్ నుంచి పవర్స్ వచ్చినప్పుడు ఆ కేవ్‌లో ఒక స్టాచ్యూ ఉంటుంది. అది ఈక్విన్ స్టాచ్యూనే. సేమ్ తన స్వార్డ్ అండ్ సేమ్ సూట్ ఉన్నాయి. ఆ క్వీన్‌కి గూడా చంద్ర లాంటి పవర్సే ఉండుండొచ్చు. బట్ ఆ క్వీన్ పవర్స్ ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా ఆ కేవ్‌లో ఎలా ఉన్నాయి? అవి బ్యాట్స్ దగ్గరికి ఎలా వచ్చాయనేది మూవీలో చూపించలేదు. మేబీ నెక్స్ట్ వచ్చే పార్ట్స్‌లో చూపిస్తారేమో చూడాలి. సో, హ్యూమన్స్‌ని వీళ్ళ దగ్గర నుంచి సేవ్ చేసిన తర్వాత మూతన్ వీళ్ళకి హెల్పర్‌గా ఉంటాడు. అండ్ ఇస్తర్‌ని ఒక క్యాప్సూల్‌లో పెట్టి అండర్ వాటర్‌లోకి పంపించేస్తారు. అలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ వాటర్‌లోనే ఉంటుంది. బట్ ప్రెజెంట్ టైమ్ పీరియడ్‌లో ఆ క్యాప్సూల్ ఫైండ్ చేసి ఇస్తర్‌ని విడిపిస్తారు. ఇక్కడితో వీళ్ళిద్దరి స్టోరీ ఎండ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ గూడా ఒక స్పేస్ షిప్ ల్యాండ్ అయింది. ఇక్కడ ఈ 390 కమలలు ఉన్నారు గదా! వీళ్ళే టొవినో థామస్ అండ్ తన బ్రదర్స్. చూడ్డానికి అచ్చం నాలాగే ఉన్నా 389 మంది తోబుట్టువులు నాకున్నారని చెప్తే నమ్మగలవా నువ్వు? ఈ గాబ్లిన్స్. వీళ్ళు కూడా ఎర్త్ మీదకి వేరే ఏదో ప్లానెట్ నుంచి వచ్చారు. అండ్ బై ద వే ఇక్కడ మన ఛానల్ లోగో కూడా ఉంది. ఈ గోబ్లిన్స్ గుడ్ పీపుల్ కాదు. హ్యూమన్స్‌ని చంపుతూ ఉంటారు. మోస్ట్‌లీ మేల్స్‌ని చంపుతున్నారు. అండ్ ఇంకో స్పేస్ షిప్ కూడా వస్తుంది. ఇందులో నుంచి చార్లీ వస్తాడు. అదే మన 'దిల్కర్ సల్మాన్'. తను ఒడియన్. తనకి షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉన్నాయి. సో, ఇప్పటికి 3 ప్లానెట్స్ నుంచి 3 డిఫరెంట్ పీపుల్ ఎర్త్ మీదకొచ్చినట్టు చూపించారు. ఇక్కడ చార్లీ చుట్టూ తోడేళ్లున్నాయి. సో, తనకి యానిమల్స్‌కి ఏదో క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ తను ప్రెజెంట్ టైమ్‌లో ఒక డాగ్‌ని పెంచుతున్నాడు. ఆ డాగ్‌కి ఒక లెగ్ ఉండదు. అదే డాగ్‌ని మూవీలో కొన్ని సీన్స్‌లో చూడొచ్చు. ఇంటర్వెల్ అప్పుడు చంద్ర అనే నీలి అనే రివీలింగ్ పాయింట్ దగ్గరుంది ఈ డాగే. చంద్ర ఇంట్రో ఫైట్ దగ్గర కూడా ఈ డాగ్ ఉంది. ఈ ఫైట్ అంతా జరిగేది ఫ్యూచర్‌లో. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్‌లో ఎవరో ఒక లేడీ ఉన్నారు. మేబీ తను ఇస్తరనుకుంటా. ఆర్ ఎల్స్ మేబీ నాట్. అండ్ బ్యాక్ టు చార్లీ స్టోరీ దగ్గరకొస్తే ఇక్కడ ఈ గ్రీస్ ఆర్ రోమన్స్‌తో ఫైట్ చేస్తున్న పర్సన్ చార్లీయా? లేదా ఇంకో న్యూ క్యారెక్టరా అనేది తెలీదు. బట్ తన వెనకాల ఒక వోల్ఫ్ ఉంది. సో, చార్లీ అయ్యే పాసిబిలిటీయే ఎక్కువుంది. అండ్ ఇక్కడ ఈ క్యారెక్టర్ శోభిన్ అనుకుంటున్నా. నెక్స్ట్ పార్ట్స్‌లో రివీల్ చేయొచ్చు ఈ క్యారెక్టర్స్ ఏంటి అనేది. దిల్కర్ ఆ సోల్జర్స్‌ని ఓడించాడు. వాళ్ళ రాజుని ఎవరో చంపేశారు. చంపింది తినే. బట్ తిను కూడా ఎవరనేది తెలీదు. ఇంకా మూవీలో ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. అప్‌కమింగ్ పార్ట్స్‌కి హింట్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇక్కడ మూతన్ ఫైట్ చేస్తున్నాడు. అండ్ తను ఒక టీమ్ ఫార్మ్ చేయడానికి కతనార్‌ని ఎంచుకున్నాడు. ఈ పర్సన్ కతనార్.
అదే చంద్రకి ప్రీస్ట్ హెల్ప్ చేస్తాడు గదా! తనే తిను. నీలి ఫ్లాష్‌బ్యాక్‌లో కతనార్ అంటాడు గదా! ఇంకో ఇద్దరు నీలాగే పవర్స్‌తో ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయడానికి నీ హెల్ప్ కావాలి అని. సో, దాని తర్వాతొచ్చే ఈ సీన్ ఇదయ్యుంటుంది. ఈ పర్సన్ గూడా మోస్ట్ ప్రాబబ్లీ దిల్కరే అయ్యుంటాడు. నెక్స్ట్ మైకిల్ అదే టొవినో థామస్. ఈ గృహలో నుంచి తప్పించుకొనొస్తున్నాడు. ఇదే గృహలో చాలా గోబ్లిన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తినొచ్చేస్తున్నాడు. బేసికల్లీ టొవినో థామస్ గుడ్ గోబ్లిన్. సో, ఇలా టైటిల్ కార్డ్‌తో నెక్స్ట్ పార్ట్స్‌కి గుడ్ సెటప్ చేశారు. ఇది బేసిక్‌గా ఏఐ వీడియో కాదు. అంతా హ్యాండ్ డ్రాన్. వాళ్ళ ఎఫర్ట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ తరువాతి డీటెయిల్స్ చూసాక నెక్స్ట్ పార్ట్స్ మీద నాకు చాలా ఎక్సైట్‌మెంట్ పెరిగింది. మూవీలో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ వీడియోలో వాటిని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ఆ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.